Hi, hello, namaste. The most important Allahabad High Court judgment. క్రైస్తవునిగా మారితే ఎస్సీ సర్టిఫికేటు తీసేయండి అని అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎవరు, కోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఎవరు, కోర్టు ఏం చెప్పింది, యాక్చువల్గా రాజ్యాంగం ఏం చెప్పింది, ఎలా ఉండాలని నేను భావిస్తున్నాను. నేను ఐఎమ్ నాట్ contradicting the judges. I am not commenting on the judges. I am only commenting on my view that if I were the judge, I would have thought in this angle. అని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. పిటిషనర్ జితేంద్ర సహానీ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నిలబడి అతను యేసుక్రీస్తు గురించి ప్రసంగం చేస్తూ హిందూ దేవుళ్ళను దూషించాడట. అది యాక్చువల్గా కేసు. యేసుక్రీస్తు గురించి చెబుతూ హిందూ దేవుళ్ళను దూషించాడట. ఎవరో చూసి నువ్వు పబ్లిక్లో హిందూ దేవుళ్ళను దూషిస్తున్నావు అని అతని మీద కేసు పెట్టారు ఎవరో. ఇతను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానికి ప్రయత్నం చేస్తే నువ్వు యేసుక్రీస్తుని ప్రసంగిస్తూ నువ్వు హిందూ దేవుళ్ళను దూషించి మళ్ళా ఎస్సీ కేసు పెట్టడం ఏంటి, నువ్వు క్రిస్టియన్వి. అక్కడ యాక్చువల్గా గొడవ మొదలైంది. ఈ యొక్క జితేంద్ర సహానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అది అలా చిలికి గాలివాన్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీసులో అతను ఎస్సీ సర్టిఫికేట్ తీసేసి ఇతను క్రిస్టియన్, ఎస్సీ కాదు అని చెప్పేసి అతనికి సర్టిఫికేట్ తీశారు. లోకల్ కోర్టుకి వెళ్ళారు. లోకల్ కోర్టు ఇతను క్రిస్టియన్ అని చెప్పింది. ఆ కోర్టు తప్పించుకున్నాడు, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఇతను క్రిస్టియన్, ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి అని చెప్పింది. ఇతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరు జితేంద్ర సహానీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను హిందువునే, ఇతను ఇదే చెప్పాడు కోర్టులో, నేను హిందువునే, నేను మతం మార్చుకోలేదు, అఫీషియల్గా నేను ఆ మతం మార్చుకోలేదు, నేను ఎక్కడా కూడా మతం మార్చుకున్నటువంటి ఆధారాలు మీ దగ్గర లేవు, నేను ఇంటర్ఫెయిత్, అతను ఈ పదం వాడాడు అది కోర్టులో. ఇంటర్ఫెయిత్ అంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను ఏ మతం గురించన్నా మాట్లాడే హక్కు నాకు ఉంది. ఇప్పుడు నాకు ఇస్లాంలో ఏదన్నా మంచి దొరికితే ఇస్లాం గురించి మాట్లాడే హక్కు నాకుంది, క్రిస్టియన్స్కి సంబంధించి మాట్లాడే హక్కు నాకుంది, హిందూ మతంలో ఉన్నటువంటి మంచిని బోధించేటువంటి హక్కు నాకు ఉంది, నాకు ఆర్టికల్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నాకు ఉంది. నేను హిందువు అయినప్పటికీ కూడా బైబిల్లో కొన్ని వాక్యాలు నాకు నచ్చాయి కాబట్టి నేను ఇక్కడ నిలబడి ఆ విషయాలు చెబుతున్నాను, కానీ నేను హిందువునే అని అతను ఆర్గ్యుమెంట్ చేశాడు. నేను క్రిస్టియన్ని కాదు, హిందువునే. బట్ ఎందుకు బైబిల్ గురించి చెప్తున్నానంటే నాకు ఈ నచ్చాయి. ఇంటర్ఫెయిత్ డిస్కషన్ అనే పదం వాడాడు కోర్టులో. ఇంటర్ఫెయిత్ డిస్కషన్ అంటే ఫండమెంటల్ హక్కు అనేది. అంటే ఇప్పుడు ఒక హిందూ కూడా బైబిల్ గురించి చెప్పవచ్చు, క్రిస్టియన్ కూడా హిందూ మతం గురించి చెప్పవచ్చు, ముస్లిం కూడా క్రిస్టియన్ హిందూ మతంలో బైబిల్ గురించి చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ గారు ఆయన బైబిల్లో నుంచి 3 వాక్యాలు తీసుకున్నారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అనే దాని పదాన్ని బైబిల్ నుంచే తీసుకున్నాను అని ఆయనే పబ్లిక్గా చెప్పాడు చాలాసార్లు. ఓకే, సో అదేంది ఇంటర్ఫెయిత్ అనమాట. వాళ్ళు హిందూ, మహాత్మా గాంధీ గారు హిందూ, బైబిల్లో కొన్ని వాక్యాలు నచ్చాయి అని తీసుకున్నాడు, ఆయన చెప్పాడు పబ్లిక్గానే, ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించండి అని చెప్పేసి. ఓకే, అలాగే ఇతను అదే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇతను ఆర్గ్యుమెంట్ చేశాడు ఏమని, నేను ఇంటర్ఫెయిత్ రిలేటెడ్కి సంబంధించిన ఒక వ్యక్తిని, ఐఎమ్ ఎక్సర్సైజింగ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దట్ ఐ లైక్డ్ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ ఐఎమ్ టీచింగ్ హియర్, దట్స్ ఇట్. అంతే తప్ప నేను క్రిస్టియన్గా మారలేదని అతను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు కోర్టులో. ఇది అతను చేసిన ఆర్గ్యుమెంట్. ఇక రెండోది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా చెప్పాడు. ఓకే, నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను, నేను అక్కడ మెజిస్ట్రేట్లో కూడా పర్మిషన్ తీసుకున్నాను, ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంటర్ఫెయిత్కి సంబంధించిన పదాలు చెప్పేటప్పుడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా ఏమీ లేవు, నేను దూషించాను అనేది తప్పు, నేనేం దూషించలేదు అని అతను ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు.
బట్ ఇప్పుడు కోర్టు అంది లేదు నువ్వు క్రిస్టియన్గా మారావు అని కోర్టు చెప్పింది. కోర్టుకి ఆధారం ఏంటి? ఇప్పుడు ఇతను చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంది? నేను అఫీషియల్గా క్రిస్టియన్గా మారినట్టు మీ దగ్గర ఆధారాలు లేవు, బైబిల్ వాక్యం చెప్తున్నటువంటి ఆధారం తప్ప మీ దగ్గర వేరే ఆధారం లేదు అని చెప్పాడు సహాని. అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక భారతీయుడు ఏ మతం గురించి మాట్లాడే హక్కు ఉంది, ఆ ఇంటర్ఫెయిత్ దాని నుంచి నేను మాట్లాడుతున్నాను. అతను క్లియర్గా చెప్పాడు జితేంద్ర సహాని కోర్టులో. వాళ్ళు ఏమన్నారంటే, లేదు మేము ఎంక్వైరీ చేసాము, నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావట, నువ్వు పాస్టర్ అట, మేము ఎంక్వైరీలో తేరింది నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావని, నువ్వు కూడా ప్రసంగాలు ఇస్తావని, బైబిల్ గురించి చెబుతావని మాకు తెలిసింది, కాబట్టి నువ్వు క్రిస్టియన్గా మేము డిక్లేర్ చేస్తున్నామని కోర్టు చెప్పింది. అర్థమవుతుందా? అంటే నువ్వు ప్రసంగం ఇచ్చావు కాబట్టి, నువ్వు క్రైస్తవ మీటింగ్లో ఉండి నువ్వు పాస్టర్ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్వే, మేము కన్ఫర్మ్ చేస్తున్నాము, కాబట్టి నీ సర్టిఫికేటు తీసేస్తున్నాము అనేది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కాంట్రడిక్టరీ. బట్ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి నేను గతంలో కూడా చెప్పాను ఏంటంటే, ఇప్పుడు నౌ ది జడ్జెస్ ఇంటెన్షన్ చేంజ్డ్. గతంలో జడ్జిమెంట్లు ఎలా వచ్చాయంటే, ఫండమెంటల్ రైట్స్ ఆస్పెక్ట్లోనే మాట్లాడేవారు. ఒక వ్యక్తికి ఫ్రీడమ్ గురించే మాట్లాడేవారు. దట్స్ వాట్. ఒక వ్యక్తి ఉంటే అతనికి ఎంతవరకు మన స్వేచ్ఛనివ్వాలి దాని గురించే మాట్లాడేవాళ్ళు. మన ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎక్కడికన్నా డాడీ నేను బయటికి వెళ్తానంటే నీ ఇష్టం వెళ్ళరా, ఫ్రీడమ్, వీఆర్ గివింగ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్. ఓకే, షీ మే గో అండ్ మీట్ ఏ క్రిస్టియన్, ఆర్ షీ మే గో అండ్ మీట్ ఏ ముస్లిం, ఆర్ షీ మే గో అండ్ మీట్ హిందూ, ఆర్ షీ మే గో టు a restaurant, or she may go to a movie theater, she may go to church or masjid, wherever she goes and she comes back, and we are giving a freedom, right? That's a fundamental freedom aspect. గతంలో కోర్టులో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చాయి. ఏమైనా చర్చికి వెళ్ళినంత మాత్రాన అతను క్రిస్టియన్ అని ఎలా చెప్తావు, ప్రసంగం ఇచ్చినంత మాత్రాన క్రైస్తవుడు అని ఎలా చెప్తావు, మేబీ ఆయనకు నచ్చి ఆయన ఇంటర్ఫెయిత్. నువ్వు ఒక రోడ్డు మీద నిలబడి నువ్వు ఏదన్నా మాట్లాడుతున్నావు, రోడ్డు మీద నిలబడి చిరంజీవి గురించి డిస్కస్ చేస్తున్నావు, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా సూపర్ ఉంది అని నువ్వు డిస్కస్ చేస్తున్నావు. లేదంటే ఒక రోడ్డు మీద నిలబడి నువ్వు లేదంటే ఒక సచిన్ టెండూల్కర్ గారి గురించి డిస్కస్ చేస్తున్నావు. అలాగే అతను ఒక క్రిస్టియన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, బైబిల్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఇలా ఉండే జడ్జిమెంట్లు గతంలో. అంటే అది ఫ్రీడమ్ ఆస్పెక్ట్లోనే జడ్జిమెంట్లు ఇచ్చేవాళ్ళు. లేదు మనం ఎలా డిసైడ్ చేస్తాము, అతను ఆ లోపల ఉన్నదాన్ని నువ్వు ఎలా బయటకు చెప్తావు అనేది అలా ఉండేవి జడ్జిమెంట్లు గతంలో. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, మెల్లో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, ఇలాంటి జడ్జిమెంట్లు మొత్తం కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి అలాంటి జడ్జిమెంట్లు ఉండవు. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళ యొక్క జడ్జిల యొక్క ఆలోచనలో మార్పు వచ్చేసింది. వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే, వీళ్ళు క్రిస్టియన్సే, వీళ్ళు కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వెళ్తున్నారు, క్రిస్టియన్ కాబట్టి ప్రసంగం చేస్తున్నారు, అంతే. క్రిస్టియన్స్ ఇచ్చేస్తారు, మీరు క్రిస్టియన్ ఏమి తేలింది, మేము సర్టిఫికేట్ తీసేస్తామని చాలా అవుట్రైట్గా ఒక డెసిషన్కి వచ్చేసారు. ఓకే, ఆ డెసిషన్కి వచ్చి ఇలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఓకే, బట్ కోర్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని బట్టి మనం జడ్జిమెంట్లు ఇస్తే ఆలోచిస్తారు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళలో నిజంగా వీళ్ళు క్రిస్టియన్, అతను పాస్టర్ అంటే క్రిస్టియనే కదా. మరి ఒక పాస్టరు ఎందుకని నువ్వు బైబిల్ గురించి చెప్తున్నావు అని అంటే, ఒక వ్యక్తి ప్రసంగం ఇస్తూ నువ్వు ఎందుకని బైబిల్ గురించి చెప్తున్నావు అంటే, అతను అబద్ధం ఆడాడు అనుకోండి. ఎగ్జాంపుల్, ఆ క్రిస్టియన్ అనే వ్యక్తి అబద్ధం ఆడాడు. ఏమంటే నేను క్రిస్టియన్గా మారలేదు, ఇంటర్ఫెయిత్ డైలాగ్ చేస్తున్నాను. ఇంటర్ఫెయిత్ డైలాగ్ అంటే నాకెందుకు ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను బైబిల్ గురించి, అంతే తప్ప నేను మారలేదని అబద్ధం ఆడాడు అనుకోండి, దాన్ని మనం ప్రూవ్ చేయలేము. అది ఇతను అబద్ధం ఆడుతున్నాడని ప్రూవ్ చేయలేము. ఎందుకంటే రాజ్యాంగానికి కొన్ని కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇవి ఉన్నాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ అనేది నీ ఇష్టం వచ్చిన మతానికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇష్టం వచ్చిన మతానికి నువ్వు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇష్టమైన మతానికి వెళ్ళిపోవచ్చు అని అంటే అర్థం, విదౌట్ గోయింగ్ టు ఎనీ రిలీజియన్ యూ కెన్ ఆల్సో డిస్కస్ అదర్ పాయింట్స్. ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ అంటే మతం నుంచి కన్వర్ట్ అవటమే కాదు. ఓకే, మన ఇంట్లో ఉండి పక్కింట్లో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం,
ఈ ఇంట్లోనే ఉన్నాను, ఇదిగో పక్కింట్లో ఎవరో సుబ్బమ్మ ఎల్లమ్మ ఉందని ఆ ఎల్లమ్మ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నైబర్, దట్ డజంట్ మీన్ ఐ బిలాంగ్ టు ద నైబర్, బట్ ఐ మీన్ ఇన్ హియర్ ఓన్లీ. ఓకే, దట్స్ కాల్డ్ ఎ ఫ్రీడమ్. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టికల్ 25 అది కూడా చెప్తుంది ఏమని, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ యూ కెన్ ఆల్సో డిస్కస్ అబౌట్ క్రిస్టియానిటీ. ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్. ఇట్స్ నాట్ నెసెసరీ యువర్ ఫ్రీడమ్ టు కన్వర్ట్, ఇట్స్ ఆల్సో ఫ్రీడమ్ టు డిస్కస్, ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, ఫ్రీడమ్ టు డైలాగ్, ఫ్రీడమ్ టు స్పీక్. దీస్ ఆర్ ఆల్ ఆర్టికల్ 25 చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ కాదు, నువ్వు క్రిస్టియన్ అని ఫిక్స్ అయ్యాను బాయ్, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు క్రిస్టియన్వి మాకు తెలుసు, నువ్వు ఆ రిజర్వేషన్ కోసం నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఇతను నిజంగా అబద్ధం ఆడుతున్నాడేమో, బట్ గతంలో అతను అబద్ధం ఆడుతున్నాడని జడ్జిలకు తెలిసినా సరే అతను ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు, ఇదిగోండి నాకు ఆర్టికల్ 25 అనేది ఫండమెంటల్ రైట్ ఉంది, నాకు నేను 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 క్రిస్టియన్నే, సారీ నేను హిందువుని అయినా సరే నేను క్రిస్టియానిటీని బోధించే హక్కు నాకుంది అని అంటే, అవును కదా, కరెక్టే కదా. ఒక క్రిస్టియన్, ఒక హిందూ క్రిస్టియానిటీ గురించి మాట్లాడచ్చు, బుద్ధుడి గురించి మార్చు, జీసస్ గురించి, అల్లా గురించి మాట్లాడవచ్చు కదా. అంత మాత్రాన ప్రసంగించినంత మాత్రాన్ని క్రైస్తవుని మనవాడు చెప్తామని ఆలోచన ఎప్పుడు లేదు ఇప్పుడు జడ్జిల్లో. నువ్వు ప్రసంగం ఇచ్చా, నువ్వు క్రిస్టియన్ వాయా, నువ్వు నా కథలు చెప్పగా, ఇది ఈ స్టేజ్కి వచ్చేసినాయి జడ్జిమెంట్లు మొత్తం. రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాజ్యాంగాన్ని అంటే కొద్దిగా రాజ్యాంగం గురించి మనం తర్వాత మాట్లాడితే వీడు అబద్ధం ఆడుతున్నాడు అనే ఆ పర్సనల్ లెవెల్లోకి వచ్చేసినాయి జడ్జిమెంట్లన్నీ అని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ 25 అయితే కదా చెప్పింది, అతను కరెక్ట్గా ఆర్గ్యూ చేశాడు, సహాని ఆర్గ్యూ చేశాడు. దాంట్లో ఏమని ఆర్గ్యూ చేశాడు, నేను క్రిస్టియన్ని, నేను హిందూని, బట్ ఐ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ఫెయిత్ డైలాగ్ అనే పదం వాడాడు కోర్టులో. నేను హిందూనే, ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ఫెయిత్ డైలాగ్. మా తెలుసులేవా, నువ్వు ప్రసంగం చేస్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి అని జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఉంది అనమాట. అది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఆర్టికల్ 25 సంబంధించి ఇది రెండోది. ఇగ్నోర్స్ పర్సిస్టెంట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ దళిత్ క్రిస్టియన్. సరే ఫిక్స్ అయ్యాడు అనుకోండి, జడ్జి గారు ఫిక్స్ అయ్యారు, ఇతను అబద్ధం ఆడుతున్నాడు, ఇది క్రిస్టియన్ ఎలా తీసేయండి, నేను ప్రసంగం చెప్తున్నాడు ఏదో రిజర్వేషన్ కోసం అనిపించింది జడ్జి గారికి. సరే ఇచ్చేసాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. అట్లీస్ట్ ఇవి ఆలోచించాల్సింది. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లో కొన్ని ఏం చెప్పాడంటే, క్రిస్టియానిటీలో కులం లేదు అనే పదం వాడారు. క్రిస్టియానిటీలో కులం లేదు, దెర్ ఇస్ నో క్యాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ అనే పదం వాడారు. ఓకే, నేనేమంటానంటే ది డిస్క్రిమినేషన్ ఈస్ ది డిస్క్రిమినేషన్ మేబీ దెర్ ఇస్ నో క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ద క్రిస్టియానిటీ, బట్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మా ఇంట్లో మాకు ఎలాంటి విభేదాలు లేవు, నాకు రక్షణ ఎక్కడి నుంచి కావాలి? ఇప్పుడు మా ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి ఇవ్వాలి? నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాకు ప్రాబ్లంలో ఎవరైనా హామ్ చేస్తారు? వాళ్ళకి చేయరు. ఎక్కడి నుంచి హామ్ చేస్తారు? సొసైటీ నుంచి చేస్తారు. ఈ జడ్జిమెంట్ ఎలా ఉందంటే, ఇదిగోండి వీళ్ళ ఇంట్లో ఎలాంటి హామ్ లేదు కాబట్టి ఇతనికి హామ్ లేదు అని చెప్పడం ఎట్లా? ఇది రమేష్ అనేవాడి ఇంట్లో ఎలాంటి హామ్ లేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఒకరినొకరు దాడి చేసుకోరు కాబట్టి ఇతనికి రక్షణ అవసరం లేదని జడ్జిమెంట్ ఇస్తే ఎట్లా? ఓకే, అలాగే క్రిస్టియానిటీలో కులాలు లేవు, బట్ దే ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. ఇండియన్ సొసైటీలో క్యాస్టిజం ఉంది. దే ఆర్ ఫేసింగ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నాట్ ఇన్ ద రిలీజియన్, ఇన్ ద సొసైటీ. అదే ఫండమెంటల్. నేను అదే చెప్తున్నా, ఒక ఇల్లు ఒక మతం అనేది ఒక ఇల్లు అయితే నీ ఇంట్లో ఎప్పుడు నీకు ప్రమాదం ఉండదు, మన సమాజంలో ప్రమాదం ఉండదు. సమాజం అయితే ఇంటర్ రిలీజియన్, ఇంటర్ క్యాస్ట్, నో రిలీజియన్ అందరూ ఉంటారు సమాజంలోకి వెళ్ళి. ఇల్లుని దాటి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, కూరగాయల దగ్గర, షాపుల దగ్గర, ఆటోలు, డ్రైవర్లు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ది హౌస్. సేమ్ లైక్ ఈ క్రిస్టియానిటీలో దెర్ ఇస్ నో క్యాస్ట్, ఇస్లాం దెర్ ఇస్ నో క్యాస్ట్. ఆ మాటకు వస్తే హిందువుల్లో కూడా దెర్ ఇస్ నో క్యాస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. మా మతంలో అసలు కులాలే లేవు, మేము అందరిని జాగ్రత్తగా చూసుకుంటే హిందువులు కూడా చెప్తున్నారు. అంటే దెర్ ఇస్ నో రిలీజియన్ ఈస్ షోయింగ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. బట్ వన్స్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ యువర్ రిలీజియస్ ఫోల్ట్, ఇన్ ఇండియన్ సొసైటీ దర్ ఫుల్ ఆఫ్ క్యాస్టిజం అండ్ ఫుల్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్ని జడ్జిలు మర్చిపోయి కేవలం 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ని ఒక్కదాన్ని దగ్గర పెట్టుకొని, ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం క్రిస్టియన్స్కి రిలీజియన్ లేదు, మీకు రిజర్వేషన్స్ రావు,
నువ్వు ప్రాసంగం ఇచ్చావు, నువ్వు క్రిస్టియన్వే, నాకు తెలియదు, నాకు కథలు చెప్పగాక అని చెప్పి ఆయనకి రిజర్వేషన్ తీసేశారు. అంతే సింపుల్గా జరిగింది అలహాబాద్ కోర్టులో. అది నేను చెప్పింది. ఓకే, హౌ ది జడ్జెస్ అండర్స్టాండింగ్ ది సినారియో ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ నవ్ ఏ డేస్, దాని గురించి మీకు చెప్తున్నా. మూడోది ఈక్వాలిటీ బిఫోర్ లా. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ మీ దగ్గర ఉంది. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, రిమెంబర్ దిస్, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నీ దగ్గర ఉంది. ఒక పెద్ద రాజ్యాంగం పుస్తకం నీ పక్కన ఉంది. ఏమంటే ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో అందరూ సమానమే అని ఉంది. ఆర్టికల్ 15లో మత వివక్ష చూపకూడదు, మతాల మీద మనం వివక్ష చూపకూడదు అని ఉంది. ఆర్టికల్ 16 అందరికీ సమాన అవకాశాలు అని ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రిలీజన్ అని ఉంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అని ఉంది. అని ఇంత పెద్ద పుస్తకం రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద జడ్జిమెంట్లు ఇవ్వటం అనేది జడ్జిలు ఇది 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫర్ లాస్ట్ 50 years ది జడ్జెస్ ఆర్ గివింగ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ ద 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, నాట్ బేస్డ్ ఆన్ దియర్ లార్జ్ కాన్స్టిట్యూషన్ బుక్. ఒకవేళ ఇఫ్ ఐ వర్ ద జడ్జ్, నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్ ద జడ్జ్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ద జడ్జ్. ఇఫ్ ఐ వర్ ద జడ్జ్ ఐ విల్ బ్యాలెన్స్ దీస్ టూ. ఇదేంత 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, ఇది పెద్ద రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు. దిస్ ఈజ్ మై ప్రయారిటీ. ఆర్టికల్ 14 అందరూ సమానమే. ఆర్టికల్ 15 మత వివక్ష లేదు. ఇదేదో ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దీని మీద డిస్కస్ చేద్దాం, దీని మీద చర్చ పెట్టి ఉండేవాడిని. బట్ అలాగే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అదే చెప్తున్నాను, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వీళ్ళందరూ క్రిస్టియన్స్కి మారి వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, క్రిస్టియన్గా మారి నేను హిందువు అని అబద్ధం చెప్తున్నాను. దట్ ఇస్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. చాలామంది క్రిస్టియన్గా మారి కూడా హిందువుగా కన్వర్ట్ అవుతున్నారు, హిందువుగానే కొనసాగుతున్నారు. ఓకే, సరే, అదే చెప్తున్నారు, ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నేను ఐఎమ్ నాట్ డెనింగ్ దాట్. ఇది ఇక్కడ రాజ్యాంగం దగ్గర ఇదే నేను చెప్పాను కదా, మన ఇంటిలో ఎలాంటి హామ్ లేదు, నా పిల్లలకి ఎలాంటి హామ్ లేదని. ఇదిగో రమేష్ బాబు అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలకి ఎలాంటి హామ్ లేదు కాబట్టి బయట సమాజంలో వాళ్ళకి రక్షణ అవసరం లేదని జడ్జిమెంట్ ఇటువంటి, అది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనమాట. సో ఆఫ్టర్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి ది జడ్జెస్ ఆర్ గివింగ్ బేస్డ్ ఆన్ దట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద జడ్జ్మెంట్స్, దెర్ ఇస్ నోన్ రాంగ్ విత్ ద జడ్జెస్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ ద 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. బట్ ద 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో ఉన్నట్టు ప్రాబ్లం చెప్తున్నా. ఓకే, అది ఆర్టికల్ 14, 15 రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక చిన్న లైన్ పట్టుకొని జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనేది. మిస్క్యారెక్టరైజెస్ రిజర్వేషన్స్ యాజ్ రిలీజియన్ స్పెసిఫిక్, ఇగ్నోరింగ్ సోషల్ జస్టిస్ ఎథోస్. ఇతను ఈ పాదరు సైని, అతని పేరు ఈ సైని అనే వ్యక్తి ఇటు పబ్లిక్లో నిలబడి బైబిల్ చెప్తున్నాడు, బట్ ఈ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. ఇప్పుడు మన క్రిస్టియన్ అని కన్వర్ట్ అయ్యా అబద్ధం చెప్పాడు, నేను హిందువుని సార్ అది ఇదని ఏదో కథలు చెప్తున్నాడు ఇతను, కానీ ఇతను బైబిల్ పాటిస్తున్నాడు. సో క్రిస్టియన్ 100%, కాబట్టి సర్టిఫికేట్ తీసేద్దాము అని ఆయనకు అనిపించింది. మీరు తీసేసిన తర్వాత అతనికి ఏమి జరిగిద్ది అనేది కొద్దిగా జడ్జిలు ఆలోచిస్తే బహుశా కొద్దిగా వెనకడుగు వేస్తారు అలాంటి జడ్జిమెంట్. ఇప్పుడు తీసేసిన తర్వాత అతనికి ఏం జరిగిద్ది, అతన్ని నువ్వు ఫ్రీగా కులం పెట్టి దూషించవచ్చు. ఈ కెనాట్ పుట్ SC/ST కేస్. ఇప్పుడు వాడు తీసేసినావు, వాడు SCA, వాడు బైబిల్ చదువుతున్నాడని నీకు సర్టిఫికేట్ తీసేసినావు. అప్పుడు ఎవడో వస్తాడే మాలనా కొడుకు అని తిడతాను నన్ను. ఇప్పుడు నేనే అనుకుంటే, ఇప్పుడు సైనీ ప్లేస్లో నేను రే మాలనా కొడుకు అంట, సరే నా మాలనా కొడుకు అని తిడుతున్నాడు సార్ అని నేను కోర్టుకి వెళ్ళలేను. ఎందుకు? నువ్వు నాకు చెప్పి నువ్వు SC కాదు, నీ సర్టిఫికేట్ తీసేసానని చెప్పేస్తారు. కానీ వాడు వచ్చి తిడతాడు నన్ను. ఓకే, మళ్ళీ వాళ్ళే అంటారు ఏమని, ఇది క్యాస్ట్ లేదు, క్రిస్టియానిటీ క్యాస్ట్ లేదంటే మళ్ళీ క్యాస్ట్ పెట్టి తిడతాడు నన్ను. క్యాస్ట్ పెట్టి తిడతాడు, నాకు క్యాస్ట్ లేదంటాడు. మళ్ళీ వాళ్ళే ఆర్గ్యుమెంట్, డబల్ ఆర్గ్యుమెంట్ తిడతాడు. నాకు ఇప్పుడు రక్షణ లేదు. ఇదేంది సార్, మీరు మీరేమో నా కులంలో క్యాస్ట్ లేదన్నారు, నా మతంలో క్యాస్ట్ లేదన్నారు, ఆడొచ్చిన డైరెక్ట్గా మా అన్న కొడుకుని తిడుతున్నాడు, నేను అట్ అవుతున్నాను. మరి నాకు నీ దగ్గరికి వస్తే నువ్వు క్రిస్టియన్ కాదంట, నువ్వు క్రిస్టియన్వి, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే ఇవన్నీ కూడా జడ్జెస్ విల్ నాట్ అండర్స్టాండ్. ఇవన్నీ వద్దాయా మాకు? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో క్రైస్తవులకు కులం లేదంట, అదే రమేష్ వాళ్ళ ఇంట్లో కులం లేదంట, కాబట్టి బయట సమాజంలో వాళ్ళ అమ్మాయిలకి కుల వివక్ష లేదు లాంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పట్టుకుని జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఓకే,
ఓవర్లుక్స్ ప్రెసిడెంట్స్ అండ్ రిస్క్ మాస్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ వితౌట్ డ్యూ ప్రాసెస్. సరే ఏదో జరుగుతున్నాయి, ఓకే. ఫ్యూయల్స్ కన్వర్షన్స్ ఫియర్స్ వితౌట్ ఎవిడెన్స్ అండర్మైనింగ్ సెక్యులరిజం. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇదిగోండి, నేను ఐఎమ్ టేకింగ్ మై హోమ్ యాజ్ ఎగ్జాంపుల్. ఇదిగోండి, మా మా పిల్లలు ఇదిగమ్మా నువ్వు మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు బయటికి వెళ్తే నేను భోజనం పెట్టను అన్నాను అనుకోండి. నేను మీరు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే భోజనం పెట్టనని ఒక చట్టం వేసాను మా ఇంట్లో. ఇప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను? మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా, అవును కదా. నువ్వు బయటికి వెళ్తే నీకు భోజనం పెట్టను, పక్కింట్లోంచి కిటికీలోంచి బయటికి చూస్తే చేతులు కొడతా. నేను ఎవరిని ఇబ్బంది పెడతాను? ఐఎమ్ హర్టింగ్ మై ఓన్ చిల్డ్రన్, ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై ఓన్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతున్నాయో మీరు ఎవరికి ఆర్డర్ వేస్తున్నారో తెలుసా? హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ సహోదరులకి కాళ్ళకి కట్టేసి మీరు బంధిస్తున్నారు. ఏమని? రే మీరు హిందూ మతంలోనే ఉంటే మీకు రిజర్వేషన్ ఇస్తాము, మీరు కనుక మారితే రిజర్వేషన్ తీసేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు? హిందువుల్ని బెదిరిస్తున్నారు. వీళ్ళందరూ హిందువులే. వీళ్ళు హిందువులనే మీరు వాడికి ఫ్రీడమ్, వాడికి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? నిజంగా అతను హిందువు అయి ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఫాదర్ అని, అతను చెప్తున్నాడు, స్పీచ్ చేస్తున్నాడంటే ఫాదర్ అని చెప్పాడు. ఒకవేళ నిజంగా అతను హిందువు అయి ఉండవచ్చు, పాజిటివ్ సైడ్ తీసుకుందాం. నిజంగా సైని అతను ఒక హిందువే, అతని బైబిల్లో 2-3 వాక్యాలు నచ్చాయి, కానీ అతను అనుకున్నాడు లేదా నేను హిందువుని, భారతదేశంలో హిందువుగా పుట్టే నేను హిందువుగానే కొనసాగుతాను, బట్ కానీ ఈ పదాలు నాకు నచ్చాయి, నేను చెబుదాం అనుకుంటున్నానని చెప్పి నిజంగా అట్లా చెప్పాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఆ టెక్కిన సర్టిఫికేట్ తీసేసి ఎవరిది? హిందూ సర్టిఫికేట్ తీసేసినావు. యు ఆర్ హర్టింగ్ అవర్ ఓన్ పీపుల్ మ్యాన్, వీఆర్ హర్టింగ్ అవర్ ఓన్ పీపుల్. ఇలాంటి అంటే డీపర్గా ఆలోచించి ఇక్కడ ఏదో మనం ఎవరిని హర్ట్ చేస్తున్నాము, మనం ఎవరికి డ్యామేజ్ చేస్తున్నాము అంటే మన హిందూ ఓన్ సొసైటీని మనం డ్యామేజ్ చేస్తున్నామేమో, వీళ్ళకి రిస్ట్రిక్షన్ పెడుతున్నామేమో, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నామేమో, ఇంటర్ఫెయిత్ డైలాగ్లో వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేయకుండా మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నామేమో, కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి అని మనం వాళ్ళకి నిబంధనలు పెడుతున్నామేమో, స్వేచ్ఛను లాగేస్తున్నామేమోనని మన హిందూ సహోదరులు కూడా ఆలోచిస్తే నువ్వు హిందూగా మారకుండా నువ్వు ఏదైనా హిందూ మతం నుంచి బయటికి వెళ్ళకుండా నువ్వు ఏదైనా చేసుకో అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్రోచ్ అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు ఇదే సమస్య. ఇప్పుడు ఈ పాస్ట్ ఏం చేశాడు? అక్కడ నిలబడి హిందూ దేవుళ్ళని తిట్టాడంటే వాళ్ళకి కోపం వచ్చింది. మరి నువ్వేమో సర్టిఫికేట్లో హిందూ అని రాసావు, నువ్వేమో పాస్టర్ పని చేస్తున్నావు, హిందూ దేవుళ్ళని తిట్టావు, సర్టిఫికేట్లో మళ్ళీ నేను హిందూ అని చెప్పి ఆర్గ్యూ చేస్తే మరి వాళ్ళకి కోపం వచ్చింది కదా. ఓకే, ఊరుకోరు కదా, ఎవరు ఊరుకోరు కదా. హిందూ దేవుళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇంటర్ఫెయిత్ డైలాగ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే నీ బైబిల్ వాక్యం నచ్చి నువ్వు బైబిల్ గురించి చెప్పుకో, మోజెస్ గురించి, జీసస్ గురించి, డేవిడ్ గురించి చెప్పు. హిందూ దేవుళ్ళతో మీకు ఎందుకు? మీరు తిడితే వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు తీసుకెళ్ళారు, కేసు వేసారు, సర్టిఫికేట్ పీకేశారు, సరిపోలే. ఓకే, సరే ఇది అలహాబాద్ కోర్టుకి సంబంధించిన జడ్జిమెంటు. మనం అదే జడ్జెస్ యొక్క వాళ్ళ జడ్జిమెంట్ని మనం తప్పట్లేము. మీకు అది నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళటమే. అలహాబాద్ కోర్టు ఇచ్చింది, నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. బట్ జడ్జెస్ ఈ యొక్క జడ్జిమెంట్లో ఉన్నటువంటి ది ఎంటైర్ ఎసెన్స్ ఇదే నాకు అర్థమైన వరకు. నేను అదే చెప్తాను, ఇఫ్ ఐ వర్ ద జడ్జ్, నేనే జడ్జిని అయితే నేను ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చేవాడిని. ఏమని? అవునా, అతనికి ఒక ఫండమెంటల్ రైట్ ఉంది, ఇంటర్ఫెయిత్ మాట్లాడే రైట్ ఉంది. ఒకవేళ అతను అబద్ధం మాట్లాడని నాకు తెలుసు, అది మన కోర్టులో ఒకటి ఉంటుంది కదా, ఆధారం లేకుండా శిక్ష వేయకూడదని చెప్పి. 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష వేయకూడదని ఒక చట్టంలో ఉంటుంది. వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్లు అలా లేవు. ఇదేంటి మెజారిటీ వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. మొత్తం దోష ఏంటంటే వాళ్ళలో నిజంగా ఒక దోషి, ఒక నిర్దోషి ఉండొచ్చు వాళ్ళలో. వీళ్ళందరూ దోషులే అనుకోండి. 100 మందిలో నిజంగా 90 మంది అబద్ధం ఆడుతున్నారు రిజర్వేషన్ కోసం. నిజంగా ఒక 10 మంది జెన్యూన్గా హిందువులు ఉన్నారేమో, వాళ్ళు కూడా తోసేస్తున్నామండి. 90 మందిని శిక్షించడానికి ఆ 10 మంది పోతే పోసేంటారు, వేసేయంటారా అని చెప్పేటువంటి చట్టం అన్నమాట ఇది. బట్ ఒరిజినల్గా మన ఇండియన్ భారతదేశ చట్టం అది కాదు. 90 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, నిర్దోషి ఒక్కడికి కూడా మనం శిక్ష వేయకూడదు అనేటువంటి దాని నుంచి మనం నేను ఐ షుడ్ నాట్ డన్ దట్. నేనే జడ్జిని అయితే నేను అలా ఆలోచించి నువ్వు
నువ్వు నాకు తెలియట్లేదు నువ్వు క్రిస్టియనో హిందూ నువ్వు చెప్తున్నావు ఇంటర్ఫేత్ డైలాగ్ చేస్తానంటున్నావు, ఏమో మరి నిజంగా ఇంటర్ఫేత్ ఏమో పొమ్మని ఉండేవాడిని. లేదంటే ఇదిగోండి ఇక్కడ రాజ్యాంగం పెద్ద పుస్తకం ఉంది నా దగ్గర, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఎన్ని ఉన్నాయి. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, ఇది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కదా, ఈ రెండింటికి కన్ఫ్లిక్ట్ ఉంది, నేను స్టడీ చేసి తర్వాత చెప్తానని చెప్పి దానికి లింక్ చేసి ఉండేవాడిని నేను జడ్జిని అయితే. వాళ్ళు జడ్జిలు కాబట్టి నీ సర్టిఫికేట్ పీకేశారు అంతే సింపుల్గా. థ్యాంక్ యూ, నమస్కారం.